మూసీలాగే రాష్ట్రంలోని చెరువులని శుద్ధీకరణ చేయాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మూసీలో కిలోమీటర్కు 1 చెక్ డ్యాం నిర్మించుకుంటే నీటి నిల్వ పెరిగి మత్స్య సంపద పెంచుకునే అవకాశం ఉందన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో మత్స్యకార దినోత్సవ వేడుకలను ప్రారంభించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. చెరువులపై గంగపుత్రులకే హక్కు ఉంటుందని, వారు లేని చోట ముదిరాజులకు ఉంటుందన్నారు. అటు మూసి పరిరక్షణ పునరుజ్జీవం, దాంతోపాటు కింద దిగువనున్న రైతాంగానికి సాగునీరే గాని, దాని మత్స్య కార్మికులకు ఏదైతున్నదో మరి చేపల వృద్ధి కొరకు కూడా చెక్ డ్యామ్ నిర్మింపజేసి నేను గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాను. దీని మీద ఏదైతుందో మూసి పునరుజ్జీవం లోపల ఏదైతుందో 10 కిలోమీటర్ ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేయాలి. చెక్ డ్యామ్ నిర్మాణం చేసి నీటిని నిల్వ చేయాలి. ఆ నీటి నిల్వ చేసినప్పుడు ఏదైతుందో అందులో మనం మత్స్య సంపద పెంచుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పండి. ప్రభుత్వ ఆలోచన అనేది కుల వృత్తులను ప్రోత్సహించాలి. ఇప్పుడు అందరికీ చదువు విద్య సౌకర్యాలు కల్పింపజేస్తున్నది. ఈ చదువు విద్య సౌకర్యాలతో పాటుగా మనం ఉపాధి రంగం లోపల ముందు పోయే అవకాశం ఉన్నది. దాంతో పాటుగా సనాతనంగా వృత్తిపై ఆధారపడ్డ వాళ్ళు ఉంటామని చెప్పంటారు. సనాతనంగా వృత్తిపై ఆధారపడ్డ వాళ్ళను ప్రోత్సహింపజేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది.